Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class pollution topic, air pollution, and what are the health effects we are discussing. So in this video we are discussing about acid rains. Acid rains ante enti ela ఏర్పడతాయి దీన్ని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే ఆమ్ల వర్షాలు అని కూడా అంటుంటాం. యాసిడ్ రైన్స్ అంటాం. సో యాసిడ్ రైన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? మామూలుగా జనరల్ గా మనకు వర్షాలు ఏ విధంగా పడతాయో అలాగే యాసిడ్ రైన్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఆమ్ల వర్షాలు అని కూడా పిలుస్తారు. ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్. So gases like sulfur and nitrogen react with the water vapor present in the environment from sulfuric acid and nitric acid. So general గా ఏంటంటే అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ అనేవి ఉంటాయి. అట్మాస్ఫియర్ లో ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. గ్యాసెస్ లైక్ సల్ఫర్, ఏముంటుందంటే సల్ఫర్ ఉంటుంది, దాంతో పాటు నైట్రోజన్, నెక్స్ట్ వన్ ఏమంటే నైట్రోజన్ రియాక్ట్ విత్ ద వాటర్ వేపర్. ఈ రెండు సల్ఫర్ నైట్రోజన్ ఈ రెండు కూడా ఏంటంటే వాటర్ తో రియాక్ట్ అవుతుంది. అంటే వాటర్ వేపర్ అంటే గాలిలో ఉన్నటువంటి తేమతో రియాక్ట్ అవుతాయి. గ్యాసెస్ లైక్ అంటే ఏవైతే వాయువులు ఉన్నాయి సల్ఫర్ నైట్రోజన్ ఈ రెండు వాయువులు కూడా దేంతో రియాక్ట్ అవుతాయి? నైట్రోజన్ సల్ఫర్ రెండు కలిసి వాటర్ వేపర్ తో రియాక్ట్ అవుతాయి. సో ప్రెసెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమలోకి కలిసిపోతాయి. ఫ్రమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. ఇది ఏంగా మారుతుంది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ గా మారుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ గా మారుతుంది. The acids drop down with the rain water and making the rain acidity. ఎప్పుడైతే ఈ యాసిడ్స్ అనేవి డ్రాప్ డౌన్ విత్ ద రైన్ వాటర్, ఎప్పుడైతే యాసిడ్స్ అనేవి డ్రాప్ డౌన్ విత్ ద రైన్ వాటర్ అంటే వర్షపు నీటితో కలిసిపోతుందో మేకింగ్ ద రైన్ అసిడిటీ, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ వాటర్ లో ఎసిడిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, నైట్రిక్ యాసిడ్ ఉంది, రెండు కూడా వర్షపు నీటితో కలిసిపోవడం వల్ల సో ద రైన్ వాటర్ మే బి ఎఫెక్టెడ్ బై ద ఎసిడిటీ, ఎసిడిటీ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రైన్. దాన్ని ఏమంటున్నామంటే యాసిడ్ రైన్స్ అంటున్నాం. యాసిడ్ రైన్ కెన్ బి హార్మ్ఫుల్ ఫర్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్సో ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. ఈ యాసిడ్ రైన్స్ అనేవి కెన్ బి హార్మ్ఫుల్ ఫర్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్సో నాన్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ కి రెండిటికి చాలా ప్రమాదకరం. ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు యాసిడ్ రైన్స్ ఉన్నాయి ఇవి సో లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ కి రెండిటికి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది, రెండిటికి కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఏవైతే యాసిడ్ రైన్స్ ఉన్నాయో అవి. యాసిడ్ రైన్స్ కోట్స్ ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ బిల్డింగ్స్. దీస్ has caused the Taj Mahal become a pale. సో జనరల్ గా ఏంటంటే యాసిడ్ రైన్స్ వల్ల సో మనకి తెలియకుండానే యాసిడ్ రైన్స్ ఉంటాయి. సో కాట్స్ ద ఔటర్ సర్ఫేస్ అంటే ఒక ప్రాపర్ బిల్డింగ్ ఉందనుకుందాం. సో ఈ ప్రాపర్ బిల్డింగ్ యొక్క ఔటర్ సర్ఫేస్, దీని యొక్క ఔటర్ సర్ఫేస్ మీద యాసిడ్ రైన్స్ పడ్డప్పుడు సో దీని యొక్క ఔటర్ సర్ఫేస్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. దాని యొక్క ఔటర్ సర్ఫేస్ మొత్తం కూడా ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయినటువంటి సర్ఫేస్ మొత్తం కూడా ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. బిల్డింగ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే తాజ్ మహల్. సో తాజ్ మహల్ యొక్క ఔటర్ సర్ఫేస్ చూస్తే యాక్చువల్ గా పాలరాతితో నిర్మించినటువంటి తాజ్ మహల్ వైట్ గా ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ రైన్స్ పడ్డాయో ఇట్ మే బి ద చేంజ్ ఆఫ్ కలర్ పేల్. సో దాని యొక్క కలర్ ఏమైందంటే పేల్ ఐ మీన్ లైట్ క్రీమీ కలర్ లోకి మారిపోతుంది. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే యాసిడ్ రైన్స్ అంటున్నాం. యాసిడ్ రైన్స్ కి కారణం రెండు కెమికల్స్, సల్ఫర్ ఒకటి, నైట్రోజన్ ఒకటి. ఇవి రెండు కూడా వాటర్ వేపర్స్ తో రియాక్ట్ అవ్వడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ గా నైట్రిక్ యాసిడ్ గా మారిపోతుంది. ఈ రెండు యాసిడ్స్ వాటర్ తో కలిసిపోతుంది. వాటర్ తో ఎప్పుడైతే కలిసిపోతుందో కలిసిపోయినప్పుడు తర్వాత ఆటోమేటిక్ అది వర్షంగా పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్స్. వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే యాసిడ్ రైన్స్ అంటున్నాము. సో ఇది యాసిడ్ రైన్ కి సంబంధించినటువంటి టాపిక్. సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, it is also very important. Greenhouse effect. So what is mean by greenhouse effect? So అసలు greenhouse effect అంటే ఏంటి, ఎందుకు వస్తుంది greenhouse effect?
So let us discuss about the greenhouse effect. Greenhouse effect. So what is meant by greenhouse effect? It is the trapping of radiations inside of the Earth's atmosphere. So ఇక్కడ ఏంటంటే inside of the Earth యొక్క లోపల రేడియేషన్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దేని ద్వారా వస్తుందంటే వేటి వల్ల వస్తుందంటే రేడియేషన్స్ ద్వారా వస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. సో భూమి యొక్క లోపల అట్మాస్ఫియర్ లో రేడియేషన్ ప్రభావం వల్ల వచ్చేటటువంటి ఫలితమే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో అలాంగ్ విత్ ద అదర్ గ్యాసెస్, ఇది దీంతో పాటు ఏంటంటే అదర్ గ్యాసెస్ తో పాటు CO2 ఆల్సో గెట్స్ ట్రాప్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే రేడియేషన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే రేడియేషన్స్ తో పాటు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్. So these are affecting greenhouse. సో ఇవి గ్రీన్ హౌస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఏవేవి అంటే సో రేడియేషన్స్, నెక్స్ట్ వచ్చేసరికి అలాంగ్ విత్ అదర్ గ్యాసెస్ అంటే ఏవి వస్తాయి మనం చెప్పుకున్నట్టు కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, నెక్స్ట్ మీథేన్ కావచ్చు. ఇలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో గెట్స్ ట్రాప్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, అంటే అట్మాస్ఫియర్ ని చేంజ్ చేసేస్తుంది. ఇలాంటి పొల్యూటెడ్ గ్యాసెస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుందో, అట్మాస్ఫియర్ ని కంప్లీట్ గా చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇట్ మే బి పొల్యూటెడ్, అట్మాస్ఫియర్ పొల్యూట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దాన్ని ఏమంటున్నామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది సో ఇన్సైడ్ ఆఫ్ ది ఎర్త్ యొక్క ఇన్సైడ్ మొత్తం కూడా ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ వీడియోలో మనము సో 2 టాపిక్స్ యాసిడ్ రైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని డిస్కస్ చేసుకున్నాం. యాసిడ్ రైన్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ రెండు కలిసి వాటర్ వేపర్ తో కలవడం వల్ల సో రైన్ తో పాటు భూమి మీదకి పడుతుంది. దాన్ని యాసిడ్ రైన్స్ అన్నాం. దానివల్ల ఏమవుతుందంటే నాన్ లివింగ్ థింగ్స్ కి, లివింగ్ థింగ్స్ కి రెండిటికి కూడా ఎఫెక్ట్ ని చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ లోపల వచ్చేటటువంటి చేంజెస్. ఎర్త్ లోపల ఏంటంటే అట్మాస్ఫియర్, ఈ అట్మాస్ఫియర్ పొల్యూట్ అవుతుంది. వీటి వల్ల అంటే కెమికల్స్, అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ కానీ, సో వీటి వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ లో చేంజెస్ వస్తాయి. సో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటి చేంజెస్ అనేవి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ అంటాము. సో ఈ గ్రీన్ హౌస్ అనేది ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో దీనివల్ల సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇది యాసిడ్ రైన్స్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.